హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే పూణేలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాను. సో ఇప్పుడైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం, ఓకేనా. ఇదేనండో మన పూణేలో ఉన్న బాలాజీ టెంపుల్. బాలాజీ అంటే ఎవరో అనుకునేరు, మన వెంకటేశ్వర్ల స్వామి అన్నమాట. సో ఇక్కడ పూణే ప్రజలంతా వెంకటేశ్వర్ల స్వామిని బాలాజీ అని కొలుచుకుంటారు, అలానే పిలుస్తూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడైతే మనము లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. సో చూసారు అండి, మనకు అక్కడ గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది కదా, అదే మన గోపురము. అక్కడే మన వెంకటేశ్వర్ల స్వామి ఉంటారు, ఆ గుళ్ళోనే, ఆ గుడి లోపల అయితే ఉంటారన్నమాట. సో దీని పక్కకు కూడా నాకు చాలా చిన్న చిన్న కట్టడాలు అయితే కనిపిస్తున్నాయి. మరి అందులో కూడా వేరే వేరే దేవుళ్ళు ఉండవచ్చు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ అయితే చూసేద్దాం. ఈ చిన్న కట్టడం అంటే ఈ చిన్న గుళ్ళో అయితే మనకు గరుడ స్వామి అయితే ఉన్నారు. అంటే ఒకటే గుళ్ళో ఇన్ని దేవుళ్ళని ఒకటేసారి చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైం అండి. సో గరుడ స్వామి పక్కకే మన వినాయక స్వామి ఆలయం కూడా ఉంది. అంటే చిన్నగా కట్టడం కట్టి అందులో వినాయక స్వామిని కూడా ఉంచారన్నమాట. చూడడానికైతే ముద్దుగా ముద్దుగా చాలా అంటే చాలా అందంగా ఉంది. సో ఇక్కడ నుంచి మనం కొంచెం రైట్కి తిరిగామంటే ఇక్కడ వచ్చేసి గజస్తంభం అయితే ఉంది చూడండి. ఇక్కడ నుంచి మనము ఆ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళామంటే మనకు అక్కడ వెంకటేశ్వర్ల స్వామి అయితే ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామికి మన తిరుపతిలో వెంకటేశ్వర్ల స్వామి అయితే ఒకేలాగుంది లోపల ఉన్న విగ్రహం అయితే, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనము లోపలికి కూడా వెళ్ళి చూద్దాం, ఓకేనా. సో నేనైతే ఈ సైడ్ నుంచి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే వస్తున్నా. సో ఇక్కడ నాకైతే వీడియో తీయడానికి పర్మిషన్ అయితే లేదండి. సో నేను కొంచెం పర్మిషన్ అడిగి బయట తీసుకుంటా అని అయితే చెప్పాను. కానీ ఒకే చోట అన్ని దేవుళ్ళని చూడడము, ఇంకా మీకు కూడా ఆ దేవుళ్ళ బ్లెస్సింగ్స్ రావాలని చెప్పేసి, మీరు కూడా ఆ దేవుళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ వీడియో అయితే చేస్తున్నా చూడండి. నాకు ఇక్కడ పర్మిషన్ లేకపోయినా నేను వీడియోస్ని జూమ్ చేసి మరి మీకు దేవుణ్ణి అయితే చూపిస్తున్నా. ఖచ్చితంగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి, మీకు అంతా మంచి జరుగుతుంది. మన పూణేకి ఎవరైనా వస్తే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. వచ్చి ఇక్కడున్న ప్రతి ఒక్క దేవుని బ్లెస్సింగ్స్ తీసుకోండి, దర్శనం చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన వెంకటేశ్వర స్వామి ఆలయం అయితే నేను 3 సైడ్ కూడా మీకు చూపిస్తున్నా, చూసేయండి. సో ఇక్కడ ప్రతి కట్టడం కానివ్వండి, లైటింగ్స్ కానివ్వండి, ఆ ప్రతి ఒక్కటి కూడా, ఆ టెంపుల్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది. నాకైతే సూపర్గా అనిపించింది. ఇక్కడ మనకు వెంకటేశ్వర్ల స్వామి పక్కకే మన పద్మావతి అమ్మవారు కూడా ఉన్నారు, చూసేయండి. ఇక్కడ కూడా పద్మావతి అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడ ప్లేట్లో ఉన్న కుంకుమ అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మమ్మీకి పాప అయితే పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని కుంకుమ పెట్టుకొని నా కోసం అయితే వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మొత్తం దర్శనం అయితే అయిపోయింది. సో ఇక వెళ్దామని చెప్పేసి అలా కిందికి అయితే దిగుతున్నాము. దిగంగానే నాకు అక్కడ కొన్ని దేవుళ్ళు అయితే కనిపించినాయి. అన్నీ కూడా చిన్న చిన్న విగ్రహాలుగా చేసి అక్కడైతే అన్ని చిన్న చిన్న విగ్రహాలు అయితే పెట్టేశారు. సరిగా నేను అన్ని దేవుళ్ళ పేర్లు అసలు నాకు అక్కడ తెలియలేదు, చిన్న చిన్న విగ్రహాలు ఉండడంతో. కొన్ని అయితే నేను చెప్తా చూడండి. నాగమ్మ, గణేష్ మహారాజు, బాలాజీ స్వామి, పద్మావతి అమ్మవారు, ముక్కోటి దేవుళ్ళందరినీ కూడా ఇక్కడే ఉన్నట్లు అనిపించింది నాకైతే. ఇక్కడైతే నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. చూడండి మా పాప అయితే ఎలా బ్లెస్సింగ్స్ తీసుకుంటుందో. మా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నాము, అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. ఇప్పుడైతే ఇంటికి అయితే బయలుదేరడమే. మేము వచ్చి దగ్గర 1 అవర్ అయితే అవుతుంది. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంతకీ మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా మళ్ళీ కొత్త వీడియోస్ తోటి అయితే మేము ముందుంటాము. డెఫినెట్లీ ఇంకా వేరే కొత్త ప్లేసెస్ చూపించడానికే ట్రై చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.